ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత మాజీ సీఎం రోషయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కాంగ్రెస్తో సుదీర్ఘకాలం అనుబంధం ఉంది ఆయనకు. అయితే మధ్యలో తెలుగుదేశం వైసీపీలలో కూడా ఆయన రాజకీయం చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. షర్మిల పీసీసీ చీఫ్ అయిన తరువాత కాంగ్రెస్లో చేరిన ఏకైక బలమైన నేత ఎవరైనా ఏపీలో ఉన్నారు అంటే అది ఆమంచి కృష్ణమోహనే అని చెప్పాలి. అంతేకాదు 2024లో పోటీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అత్యధిక ఓట్లు తెచ్చుకుంది కూడా ఆయనే కావటం విశేషం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో బలపడాలని భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పక్కా ప్రణాళికతో ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 9న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై సమరం మొదలుపెట్టనున్నారు. ఇక 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫార్ములాను ఆయన అనుసరించనున్నారు. రాజకీయంగా అవకాశాలు లేని బలమైన నేతలను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒక బలమైన నేతను పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి చురుకైన పాత్రను పోషిస్తున్నారు. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా జరిగిన డ్యామేజ్ను భర్తీ చేసేందుకు ఆమంచి కృష్ణమోహన్ని ఇప్పుడు రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇతర పార్టీలలో ఉన్న బలమైన నేతల కోసం వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. కరణం బలరాం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానికేతరుడు. ఇటువంటి పరిస్థితుల్లో బలమైన నేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న క్షేత్రస్థాయిలో పనిచేసే కీలక నాయకులు వైసీపీకి అత్యవసరం. అందుకే ఆమంచి కృష్ణమోహన్ వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయనతో రాయబారాలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరతారని ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆమంచి కృష్ణమోహన్. ఇక 2000లో వేటపాలెం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో దివంగత రోషయ్య ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చీరాల నుంచి గెలిచారు. 2014లో ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించలేదు. ఇక ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి రికార్డు సృష్టించారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ ఇద్దరు నేతల మధ్య జరిగిన ఆధిపత్యంలో కరణం బలరాం వైపు జగన్ నిలిచారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ మనస్తాపానికి గురై 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీని చావు దెబ్బతీశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. కానీ ఆయన్ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక వీటన్నిటి నేపథ్యంలో త్వరలో కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరటం ఖాయమని ప్రకాశం జిల్లా వైసీపీ వర్గాలు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి.